యూట్యూబ్లో ఒక వీడియో చూస్తే చాలు ఆ గంభీరమైన గొంతు వినపడగానే ఈమె నందు కదా అని ఈజీగా గుర్తుపట్టేస్తారు నెటిజన్లు. డిజిటల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న పాపులర్ యూట్యూబర్ నటి రమా నందన అలియాస్ నందు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. నటిగా లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఒక వార్త ఇప్పుడు ఆమెకు షాక్ ఇచ్చింది. ఇబ్రహీంపట్నం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి గతంలో యూకేలో ఉండేవారు. అయితే ఆయన యూకే వీసా గడువు ముగుస్తూ ఉండడంతో దాన్ని ఎలాగైనా రెన్యువల్ చేయించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే వీసా ప్రాసెసింగ్ చేసే డెస్టినీ కన్సల్టెన్సీ అనే సంస్థను శివక్రాంతి కుమార్ ఆశ్రయించారు. అయితే ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులతో మాట్లాడిన తర్వాత వీసా రెన్యువల్ పేరుతో శివక్రాంతి కుమార్ నుంచి విడతల వారీగా దాదాపు 15 లక్షల రూపాయల మేర వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ వీసా రెన్యువల్ ప్రక్రియ జరగకపోవడం, పైగా కన్సల్టెన్సీ చుట్టూ తిరిగినా సరైన సమాధానం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు శివక్రాంతి కుమార్ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు. ఈ కన్సల్టెన్సీ వ్యవహారాలలో నటి రమానందన, ఆమె భర్త మధుకర్ మరియు మధుకర్ తండ్రి ప్రమేయం ఉందంటూ బాధితుడు ఇచ్చిన గట్టి ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. యూకే వీసా రెన్యువల్ పేరుతో తనను 15 లక్షల మేర మోసం చేశారనే ఫిర్యాదుతో పోలీసులు నటి నందుతో పాటు ఆమె భర్త మామగారి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.